నాన్నగారు 100 రూపాయలు ఇస్తే ఎప్పుడో అప్పుడు నాన్నగారు 100 రూపాయలకి లెక్క అడుగుతారు. 100 రూపాయలు అయిపోయి, నాన్నగారండి అయిపోయాయి 100 రూపాయలు అంటే ఏం చేశావు అని అడుగుతారు కదా. 10 రోజుల్లోనే 100 రూపాయలు ఎందుకు అయిపోయారా అని అడుగుతారా? పాఠశాలకి వెళ్ళి చదువుకునే పిల్లాడికి ఉంచుకోరా, ఎందుకైనా పనికి వస్తుందని జేబులో పెట్టారు 100 రూపాయలు. 10 రోజులు అవగానే అయిపోయాయండి నాన్నగారు, మళ్ళీ డబ్బులు ఇవ్వండి అన్నాడు. 10 రోజుల్లోనే 100 రూపాయలు ఏం చేసావురా నువ్వు అని అడిగాడు తండ్రి. అడిగితే, నాన్నగారండి 3 రోజుల పాటు సాయంకాలం అయ్యేటప్పటికి విశేషమైన వర్షం పడింది, మీరే కదా చెప్పారు నీకు ఈ మధ్య టైఫాయిడ్ వచ్చి తగ్గింది, ఒకవేళ రిక్షాకి ఎక్కువ అడిగినా నువ్వు సంశయించకుండా రిక్షాలో తడిసి రాకు అని చెప్పారు కదూ, అందుకని చెప్పి 20 రూపాయల చొప్పున ఇచ్చి 3 రోజులు రిక్షాలో వచ్చారండి, అప్పుడే 60 రూపాయలు అయిపోయాయి. 40 రూపాయలు పెట్టి ఏదో పాఠశాలలో చిత్రపటాలు అవి గీయమంటే అదిగో ఆ అట్ట కొన్నాను, ఈ కలం కొన్నాను, ఇవి కొన్నాను, 100 అయిపోయాయండి అంటే తండ్రి సంతోషించి 200 ఇస్తాడు. స్కూలు వెళ్ళవలసినటువంటి వాడు పాఠశాలకి వెళ్లకుండా ఒక పూట నేను నా స్నేహితులతో కలిసి చలనచిత్రానికి వెళ్ళిపోయానండి అన్నాడు అనుకోండి, 5 రూపాయలు కూడా ఇవ్వడం.